JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. దేశంలోని పలు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడటం కావచ్చు, కొన్ని గ్రామాలు కొట్టుకుపోవడం కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఆఖరికి మనుషులు కూడా కొట్టుకుపోతున్న దృశ్యాలు మనకి తరచూ దర్శనమిస్తూ ఉన్నాయి. అంటే వరదల తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరదల ధాటికి ఒక మంచి చరిత్ర గల ఒక గుడి కూడా కొట్టుకుపోయిన సంఘటన నెలకొనింది. ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీ జిల్లాలో ఉన్న ధరాలి గ్రామాన్ని మెరుపు వరద ఒక్కసారిగా తుడిచిపెట్టేసింది. కీర్ గంగా నది ఒక్కసారిగా ఉప్పొంగటంతో ధరాలిని మెరుపు వరద ముంచెత్తింది. కళ్ళు మూసి తెరిచే లోపే గ్రామంపై జల ప్రళయం ఒక్కసారిగా విరుచుకుపడింది. అంతెత్తున ఫ్లాష్ ఫ్లడ్ విరుచుకుపడటంతో గ్రామస్తులు ఒక్కసారిగా కేకలు వేశారు. చూస్తుండగానే గ్రామం జల సమాధి అయిపోయింది. హర్సిల్ ప్రాంతంలో ఉన్న ప్రాచీన కల్ప కేదార్ శివాలయం బురద నీటి ప్రవాహంలో మునిగిపోయింది. కల్ప కేదార్ ఆలయం కేదార్నాథ్ ఆలయం తరహాలోనే ఉంటుంది. చెప్పాలంటే ధరాలి ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఏమీ కాదు. అయితే అటువైపుగా రాకపోకలు సాగించే యాత్రికులకు మాత్రం బాగానే తెలుసు. గౌముఖ్ తపోవన్ లేదా లామా టాప్ కు వెళ్లే మార్గంలో ట్రెక్కర్లు అటువైపు అయితే వెళ్తారు. అయితే ఇప్పుడు ధరాలి అనే పేరు దేశమంతా మారుమోగటానికి పెను ఉపద్రవం కారణమైందనే చెప్పుకోవాలి. ఇక హిమాలయాల్లో ఉన్న రహస్య సంపదగా కల్ప కేదార్ ఆలయాన్ని అయితే గుర్తించారు. గంగా నది మూల స్థానం ఆ ఆలయంలోనే ఉన్నట్లు కొందరు ఇప్పటికీ భావిస్తారు. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించినట్లు ఇక్కడి స్థానికులైతే చెబుతూ ఉంటారు. 1935 నుంచి 38 మధ్య సంభవించిన భూ ప్రళయం వల్ల ఈ ఆలయం మునిగినట్లు చెబుతారు. ఉత్తర కాశీ జిల్లా కేంద్రం నుంచి గంగోత్రికి వెళ్తున్న మార్గంలో నదీ తీరం వద్ద కల్ప కేదార్ ఆలయం అనేది మనకు కనిపిస్తుంది. హర్సిల్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్ కొండలలోని ప్రశాంతమైన పర్వత గ్రామాన్ని కీర్గఢ్ నది అకస్మాత్తుగా ఉప్పొంగి ఒక్కసారిగా ముంచేస్తుంది. ఇల్లు, తోటలు సహా మరెన్నో జ్ఞాపకాలను కూడా ఈ వరదలు ఒక్కసారిగా తుడిచిపెట్టేశాయని చెప్పుకోవాలి. అందులో కల్ప కేదార్ ఆలయం కూడా ఉంది. దీనిని పాండవులు నిర్మించారని అక్కడి స్థల పురాణం చెబుతోంది. కాలభైరవుని ముఖంతో చెక్కబడిన ఈ నిర్మాణం 1900 సంవత్సరం ప్రారంభంలో ఈ మందిరాన్నైతే హిమానీ నదుల మార్పు పూడ్చిపెట్టిందని చెప్పాలి. అయినప్పటికీ కల్ప కేదార్ ఆలయ గోపురం అయితే స్పష్టంగా కనిపించేది. తాజా వరదతో ఆ గోపురం కూడా ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. ఇది ఆ ప్రాంత వాసుల్ని కలిచివేస్తోంది. ధరాలి మాజీ గ్రామ ప్రధాన్ మనోజ్ రాణా మాట్లాడుతూ ఇది కేవలం వరద కాదు, ఇది మా గ్రామ హృదయాన్ని చీల్చేసింది అంటూ ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళ ఆవేదన మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఆ గుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఆ గుడితో వాళ్ళు ఎంత కనెక్ట్ అయి ఉన్నారు, దాన్ని ఎంత వాళ్ళ గుండెలోకి తీసుకొని దాని స్థల పురాణానికి ఎంత గౌరవం ఇస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం అంటే అక్కడి వాళ్ళు ఒక్కసారిగా గుడి వరదల్లో లోతుకి మునిగిపోవటంతో ఒక్కసారిగా అక్కడ స్థానికులందరూ కూడా ఎంతగా బాధపడుతున్నారో అనేది మనకు అర్థమవుతుంది. అంటే దాని గుడి యొక్క మహిమే అంటే వాళ్ళు పడుతున్న బాధలోనే మనకు అర్థమైపోతుంది గుడి యొక్క మహిమ ఎలాంటిది, ఆ భక్తులు గుడితో ఎంత కనెక్ట్ అయి ఉన్నారు అనేది. సో స్థానికులకు కల్ప కేదార్ అనేది కేవలం ఒక శిల మాత్రమే కాదు, ఇక్కడ ఇది దైవిక రహస్యాన్ని కలిగి ఉంది అని కూడా అక్కడ వాళ్ళంతా నమ్ముతారు. ఈ ఆలయం వెలికితీత కోసం 1980లలో అనేక ప్రయత్నాలు చేసినా కూడా భూమి నీటి పొరల కింద తరతరాలుగా దాగి ఉన్న శివలింగం పూర్తిగా అయితే ఇంకా వెలుగు చూడలేదు. అంటే అక్కడ ఒక శివలింగం ఉంది కానీ అది ఇంకా కనిపించలేదు అని చెప్పేసి అక్కడ వాళ్ళందరి నమ్మకం. పురాణాల ప్రకారం అయితే శివుడు పాండవుల పాపాలను వదిలించుకోవడానికి నిరాకరించి హిమాలయాలలో శకలాలు చెల్లాచెదురుగా విస్తరించాడట. అందుకే కేదార్నాథ్ లాగానే కల్ప కేదార్ అనేది కూడా ఆ శకలాలలో ఒకటిగా భావిస్తారు అక్కడి స్థానికులు. ఇక ధరాలి అఫీషియల్ గా పంచకేదార్ తీర్థ మార్గంలో లేకపోయినా కూడా గ్రామస్తులు కల్ప కేదార్ను వాటితో ఆధ్యాత్మికంగా ముడిపడి ఉందని ఇప్పటికీ నమ్ముతారు. కల్ప కేదార్కి ఈ ప్రాంతానికి అపారమైన
ప్రాముఖ్యత ఉంది. దీనిని ఆదిశంకరాచార్య పునరుద్ధరించారు. శివుని పురాతన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా పూజించారు అని చార్ధం తీర్థ పురోహిత మహాపంచాయతీ ప్రధాన కార్యదర్శి బ్రిజేష్ సతీ వివరించారు. అయితే కనపడినంత మేర మాత్రమే భక్తి శ్రద్ధలతో తాము కొలుస్తున్న దైవమని, ఇప్పుడు ఆ మాత్రం కూడా కనపడకుండా మాయమవటం అనేది ధరాలి గ్రామవాసుల ఆవేదనకు కారణమైందని చెప్పుకోవాలి. అయితే ఇదేం మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ప్రకృతి ఉత్పాతాలు ఆలయాన్ని ముంచేసిన మళ్ళీ తిరిగి కల్పకేదార్ ఆలయం ఎప్పట్లాగే వెలుగులోకి వచ్చి పూజలు అందుకుందని, మళ్ళీ అదే జరుగుతుందని చాలా మంది గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతున్నారు. అంటే ఇది మొదటిసారి కాదు జరగటం. ఇంతకు ముందు ముంచెత్తిన వరదలకి కూడా ఈ గుడి ఇలాగే మునిగిపోయింది. గుడి విషయంలో అప్పుడు గ్రామస్తులు కూడా బాధపడడం జరిగింది. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. మళ్ళీ గుడి నార్మల్ స్టేజ్కి వచ్చేసి ఇంకా మేము శివుడికి పూజలు చేసుకుంటాము, పూజలు ఖచ్చితంగా అందుకుంటుంది ఆ గుడి అని చెప్పి ఇప్పటికీ ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఒకటి స్థానికులు. 19వ శతాబ్దం మధ్యలో ఉత్తర కాశీకి సమీపంలోని హర్సిల్లో స్థిరపడిన బ్రిటిషర్ ఫ్రెడరిక్ పహాడీ విల్సన్ ఆపిల్ తోటలు, ఎర్ర రాజ్మా వ్యాపారాన్ని ఈ ప్రాంతానికైతే పరిచయం చేయడం అయితే జరిగింది. అది స్థానిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చింది. అలా ఇప్పుడు ధరాలి ఆపిల్ పండ్లు ఉత్తర భారతదేశం అంతటా సరఫరా అవుతున్నాయి. కానీ గత వారం ఈ తోటలను పోషించిన టెర్రస్లు ఒక్కసారిగా విరిగిపోయాయి. వాటి ట్రాన్స్పోర్ట్కి వాడిన ఫుట్ బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి. అనేక అందమైన ఇల్లు శిథిలాలుగా మిగిలాయి. సో ఉత్తరాఖండ్లో సంభవిస్తున్న వరదల కారణంగా మనం మొన్ననే రీసెంట్గా చూసాం. అక్కడ గంగోత్రికి సమీపంలోని అక్కడికి వెళ్ళిన విజిటర్స్ అంటే పర్యాటకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు. చాలా మంది కొట్టుకుపోవడం జరిగింది, చాలా మందికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది, కొంతమంది ఆచూకీ లేకుండా పోయారు. సో అక్కడ అధికారులు వెల్లడించారు. అక్కడ సమీపంలోనే ఒక గ్రామం కూడా కొండ చర్యలు విరిగిపడి కొట్టుకుపోయి కళ్ళ ముందే కొట్టుకుపోవడం అనేది మనం చూసాం, అలాంటి దృశ్యాలన్నీ. సో ఉత్తరాఖండ్లో నిజంగా సిచ్యువేషన్ బాలేదని చెప్పుకోవాలి. వరదలు ఎప్పుడు ఏ వరద వచ్చి ఎక్కడ ముంచెత్తుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ధరాలిలో కూడా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవాలి. ఎటువైపు నుంచి ఏ వరద ముంచెత్తుతుందో అర్థమవ్వట్లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వరదలు సంభవిస్తున్నా కూడా అక్కడి గవర్నమెంట్ అలర్ట్గా ఉందని చెప్పుకోవాలి. ఈ వరదలు సంభవిస్తున్నా అప్రమత్తంగా అంటే లోతట్టు అక్కడ ఉన్న దగ్గరలో వరదలకి ముంపునకు గురవుతున్న ప్రాంతాలలో ఉన్న ప్రజలను సేఫెస్ట్ ప్లేస్కి చేర్చడం కావచ్చు, సురక్షిత ప్రాంతాలకి చేర్చడం కావచ్చు, లేకపోతే వేరే ఇతర సహాయక చర్యలు ఇవ్వడం కావచ్చు. ఇలాంటి వాటన్నిటికీ కూడా అక్కడి గవర్నమెంట్ అలర్ట్గా ఉందనే తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.